రోజు శంకరంపల్లి శివారులోని ఒక ప్రభుత్వ పట్టాభూమిలో మట్టిని తరలిస్తున్నారనే సమాచారంతో ఇక్కడికి రావడం జరిగింది. కాంట్రాక్టర్ని అడిగితే మాకు ఎంఆర్ఓ నుంచి ఎన్ఓసి ఉంది, ఏడి మైన్స్ నుంచి మాకు పర్మిషన్ ఉన్నది అని చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ప్రభుత్వ అధికారులకు ఎవరికి ఫోన్ చేసినా స్పందించినటువంటి పరిస్థితి ఈరోజు కనబడతా ఉన్నది. ఎన్ఓసి ఇవ్వటం అనేది దాదాపు 2000 ట్రిప్పులు కొడుతున్నారనే సమాచారం మాకున్నది. 2000 ట్రిప్పులకు ఎంఆర్ఓ గారి ఎన్ఓసి సరిపోదు. ఏడి మైన్స్ పర్మిట్ ఉండాలి, జియాలజీ పర్మిట్ ఉండాలి, అంతేకాకుండా దీనికి ఈ పాస్ ఉండాలి, ట్రాన్సిట్ పాస్ ఉండాలి. ఇవన్నీ కూడా ఉన్నాయా లేవా అనేది అధికారులు స్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. ఈ మట్టి అక్రమం అయితే తక్షణమే ఎంఆర్ఓ గారి మీద చర్యలు తీసుకోవాలి. గతంలో మట్టి అక్రమ రవాణాలపైన గతంలో అధికారులకు జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి అధికారులకు కూడా కంప్లైంట్ చేసినా పట్టించుకున్న పాపన పోలేదు. మళ్ళీ అది రిపీట్ అయితే కనుక కాటారం ఎంఆర్ఓ గారిని తక్షణమే సస్పెండ్ చేయాలి. ఇది మట్టి సక్రమమే అయితే కనుక ఈరోజు కాటారం కేంద్రంలో ట్రాక్టర్లు కొనుక్కొని కనీసం ఫైనాన్సులు వెళ్ళక జీవనోపాధి లేక ఇబ్బందులు పడుతున్నటువంటి ఎంతోమంది కూలీలు ఉన్నారు, ఎంతోమంది ట్రాక్టర్ డ్రైవర్లు ఉన్నారు, ఎంతోమంది ట్రాక్టర్లు ఓనర్లు ఉన్నారు. కాబట్టి తక్షణమే ఈ జీవనోపాధిని లోకల్గా ఉన్నటువంటి కాటారం కేంద్రంగా ఉన్నటువంటి వాళ్లకు కల్పించి వాళ్ళని ఆదుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఈ ట్రిప్పర్లను అడ్డుకుంటాం, ఆ ట్రాక్టర్లకు ఉపాధి కల్పించేంత వరకు పోరాటం చేస్తాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని ఇది అక్రమం అయితే ఆ లారీలను జేసీబీలను సీజ్ చేయాలి, ఎంఆర్ఓ గారిని సస్పెండ్ చేయాలి. ఈ మట్టి సక్రమం అయితే ఏఎంసీకి కొట్టే మట్టి సక్రమం అయితే ఇక్కడ కాటారం కేంద్రంగా ఉన్నటువంటి ట్రాక్టర్లకు జీవనోపాధిని కల్పించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి అని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు శ్రీకాంత్, సిపిఎంఎల్ లిబరేషన్ జిల్లా కమిటీ సభ్యుడు.